విశాఖలో రేపటి జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు. రోడ్డు మార్గాన అనకాపల్లి తాళ్లపాలెం మీదుగా మాకవరపాలెం మెడికల్ కాలేజ్ పర్యటనకు అనుమతి ఉందన్నారు. అయితే రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి నిరాకరణ తెలిపామన్నారు. జగన్ పర్యటనకు 10 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని, నిబంధనలు పాటించకపోతే చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక గతంలో కూడా జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చామని, ఎలాంటి సంఘటనలు జరిగాయో అందరికీ తెలుసని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గంటా తెలిపారు. ఇక రేపు నర్సీపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటన అడ్డుకుంటామని దళిత సంఘాలు చెప్పాయి. దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ మెడికల్ కాలేజ్ కడతానంటే నమ్మాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఒక జగన్ కాదు, కామన్ మ్యాన్ ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా పర్మిషన్ పెడతారు. పెట్టకుండా చేసామంటే వాడికి అవగాహన రాహిత్యం. అది పర్మిషన్ లేదు, మాకు ఇంటిమేషన్ మేము ఇచ్చాము, మీరు ఇచ్చినప్పుడు మేము చేస్తామంటే అది ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాలు మేము చేయలేము. ఏముంది, ఇంటికి తాళాలు వేయటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్కి టేకాఫ్ కూడా చేయొచ్చు కదా, ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసినట్టుగా. ఎందుకంటే మాకు ఆ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది కాబట్టి, చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి, ఓకే డెమోక్రసీలో ప్రతిపక్ష పార్టీలు కూడా తిరగరాను. బట్ అట్లా అని చెప్పి చట్టం వాళ్ళ చెవులు తీసుకుంటామంటే మాత్రం కుదరదు. మీరు ఏదైతే ప్రభుత్వం అనుమతిస్తూ ఉందో, పోలీస్ పర్మిషన్ ఇస్తారు, ఆ రూటు దీని ప్రకారం ఆ వైలేట్ చేయకుండా ఆ అనుమతుల ప్రకారం మీరు పర్యటనలు చేసుకుంటే మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఒకటి కాదు 10 సార్లు మీరు పర్యటనలు చేసుకోండి. మీకు మీలాగా మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదు. మీకు కావాల్సిన అన్ని బాధ్యతలు కల్పిస్తూ ఉన్నాం. అంతేగాని మేము లా అండ్ ఆర్డర్ మా చేతిలో తీసుకుంటాం, మేము మీ పర్మిషన్ మాకు అవసరం లేదు, మా ఇష్టం చేస్తారంటే మాత్రం చూస్తూ ఊరుకునే పనే లేదు. ప్రజల యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క సంరక్షణ ప్రభుత్వం ప్రధాన బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా మీరు పర్యటనలు చేస్తామంటే మాత్రం అది కుదరదని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక దళిత డాక్టర్ వైద్యుడు సుధాకర్ గారిని పట్టున పెట్టుకున్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ కాలేజీ కట్టి ఏం చేస్తాడు అంటే, ఈయన చెప్పేట కాలేజీలో చదువుకున్న డాక్టర్లందరూ చెప్పేస్తారా? అందుకనే అనుకుంటున్నాను, దళితులు పైకి రానికంటే చేస్తాడు ఆయన. అంచేది ఆయన రాకూడదు. ఇక్కడికి వచ్చినా మేమందరం కూడా అడ్డుకుంటాం. దళిత సంఘాలన్నీ కూడాను ఇక్కడ దళిత సంఘాలన్నీ ఏర్పాటు చేసేసాం. ఈవేళ డాక్టర్ సుధాకర్ గారిని ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఓ డాక్టర్ అయ్యాడు. ఆ కుటుంబాన్ని అండగా ఉంటాడు అనుకుంటే ఆ కుటుంబాన్ని కూడా పూర్తిగా లేకుండా చేశారు. ఆయన్ని పోషించే కొడుకుని తీసేశారు గవర్నమెంట్. అంచేత ఆ కుటుంబం ఉసురు కూడా అయినా తగ్గుతుందని నేను సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈవేళ ఇక్కడే కాదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎమ్మెల్సీ గారు చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఎంత ఆక్షేపణ అండి. నిజంగానో ఆ కుటుంబం ఎంత బాధపడుతుందండి. మీరు కట్టుకున్న రిస్కొండలో కట్టుకున్న ప్యాలెస్ విలువ ఎంత? 500 కోట్లు పెట్టి కట్టించారు. ఇక్కడ పెట్టింది మీరు ఎంత పెట్టారు? ఉత్తరాంధ్రలో మీరు ఖర్చు పెట్టింది అంత మెడికల్ కాలేజీలకి 217 కోట్లు. అందులో మీ కమిషన్లు ఎంత? మీ నాయకులు తీసుకున్న కమిషన్లు ఎంత? మీ మాజీ ఎమ్మెల్యేలు తీసుకున్న కమిషన్లు ఎంత? మీకు ముట్టిన కమిషన్ ఎంత? అంటే ఒక ఫేక్ జీవోని పెట్టుకొని జనాలు మోసం చేద్దామని ఆ ఉద్దేశంతో ప్రాంతీయ విభేదాలు సృష్టిద్దామని ఈ ఉత్తరాంధ్రలో ఒక మెడికల్ కాలేజీ పెడుతున్నాడని చెప్పేసి ఫేక్ జీవో తెచ్చేసి ఇక్కడ పెట్టేసి ఉత్తుత్తి మెడికల్ కాలేజీలు అన్ని కడేసి జీవోలు తెచ్చేసి మీరు ఉందా మీకు జీవో? స్పీకర్ గారైనా అయ్యన్న పాత్ర గారు అడిగారు కదా, సవాల్ ఇచ్చినారు కదా, ఆ జీవో పట్టుకొని రండి. మీకు ఎంఎస్సీ జీవో ఎక్కడుందో మీరు వచ్చి చూపించండి. కబద్దాలు జాగ్రత్త. ఇంకోసారి కానీ దళితుల పట్ల అసభ్యకరంగా దళితులు ఆడుకుందామని, దళితులు రాజకీయంగా ఓడుకుందామని చూస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు. దళిత సంఘాల తరపున మేము హెచ్చరిస్తున్నాం. రేపు ఏదైతే 9వ తారీఖున మెడికల్ కాలేజీ విషయంలో వస్తున్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే లోకల్లో ఉన్నటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఆలోచించి ఇక్కడ రేపు పొద్దుట 9వ తారీఖున ఈ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గంలో డివిజన్ స్థాయిలో కూడా మేము దళిత సంఘాల ఐక్యవేదిగా మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా